ప్రియులారా, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం ఉంటున్నాము. 5, 6, 7, 8 వచనాలు చదువుకుందాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. చాలు, ఈ 2 మాటలు చాలు. దేవుడి మాటలు దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం గమనిస్తున్నాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు అంటూ ఏమన్నాడంటే, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అన్నాడు. ఒక వ్యక్తి, దేవుని చేత వెలిగింపబడినటువంటి వ్యక్తి, వెలుగని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ వ్యక్తి పగటి సంబంధమైన మనిషి అని రాయబడింది. అందుకే మనం రాత్రి వారము కాదు అన్నాడు. రక్షింపబడిన వ్యక్తి ఏ సంబంధం అంటే వెలుగు సంబంధులు పగటి సంబంధులు అని చెప్తూ కింద ఏమన్నాడంటే, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. రాత్రి చీకటి పాపాన్ని సూచిస్తుంది. కింది వచనంలో ఇంకొక మాట అన్నాడు, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము అన్నాడు. ఏమి కాకుండా ఉండాలా? మత్తులము కాకుండా ఉండాలా. మొత్తం మీద ఏమి మత్తు ఇస్తాయి అని దైవవాక్యంలో మనం గమనించినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉన్నాడు. ఒకవేళ తిండి వలనను మత్తు వలను అన్నాడు. తిండి కూడా మత్తు కలగజేస్తుంది. అందుకే భోజనం చేసిన తర్వాత ఆ భోజనం ఏం చేస్తుందంటే మనిషికి మత్తు తెప్పిస్తుంది. అందుకే చాలామంది తిన్నాక పడుకుంటారు కదా. తిండి కూడా ఏం చేస్తుంది, మనిషికి మత్తెక్కిస్తుంది అంట ప్రియులారా. అందుకే నీవు తిండిపోతువైతే నీ గొంతుకు కత్తి పెట్టుకో అని రాయబడు. తిండిపోతు అయితే గొంతుకు ఏం చేయాలా? కత్తి పెట్టుకోవాలంట ప్రియులారా. అందుకే దేవుని గ్రంథంలో మనము తిండిపోతులుగా ఉండకూడదు. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, అన్నిటిలో మితముగా ఉండవని వాక్యంలో రాయబడింది. తిండిలో మితం, నిద్రలో మితం, పనిలో మితం, అన్నిట్లో మితం. సంపాదనలో కూడా మితం కంటే బాగుంటుంది. ఎక్కువ అయితే ఏమైపోతుంది, దాంట్లో పడే దేవుని విషయాలు తగ్గిపోతాం. అవును, బైబిల్ వాక్యం చెప్తుంది తిండి మత్తు కలుగు చేస్తుంది. అందుకే మీరు తిండిపోతులుగా ఉండవద్దు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. తిండిపోతులుగా ఉంటే ఏమవుతారంటే మత్తులైపోతారని రాయబడింది. ఇంకా మాట చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తాము. ఇది చూడండి, తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము అన్నాడు. నిద్ర కూడా మనిషికి ఏమిస్తుందంటే మత్తు కలగజేస్తుంది. కొంతమంది పండుకుంటే ఏనుగులో చితొక్కినా కూడా లేరంటారు. ఫోన్ వచ్చినా కూడా ఇంకా ఎన్నిసార్లన్నా చేసుకో, అయిపోయా, పండుకుంటే అయిపోయా, నిద్రపోతే అయిపోయా అన్నట్టుంటారు ప్రియులారా. పరమగీతాల్లో రాయబడింది, నేను నిద్రపోయినను మేల్కొనుచున్నాను అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. అవును, నిద్రపోయినను కూడా పిలిచిన వెంటనే టక్కిమని లేచి పలకడం అన్నమాట. నిద్రపోయినా కూడా మేల్కొన్నట్టే. కొందరు నిద్రపోయినా కూడా కళ్ళు తెరిచినట్టుగానే ఉంటాయి, అంటే నిద్రపోయినట్టే ఉంటారు. అట్లనే నిద్రపోతున్నా కూడా మేల్కొన్నట్లుగా ఉన్నట్లు బైబిల్లో
వ్రాయబడి. నిద్ర అనేది మత్తు కలిగిస్తుంది, తిండి అనేది మత్తు కలిగిస్తుంది. అట్లా నిద్రపోకూడదు. అన్నిటిలో మితముగా ఉండుము అని దేవుని వాక్యంలో వ్రాయబడి. అన్నిటిలో మితం. అలంకారములో కూడా మితముగా ఉండాలని వ్రాయబడింది. వస్త్రములలో కూడా మితమే, తిండిలో మితమే, అన్నిట్లో మితముగా ఉండమని దేవుని వాక్యంలో వ్రాయబడింది. మరొక మాట చూడండి, లూకాసు వార్త 12:45. లూకాసు వార్త 12:45. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, త్రాగేటివి మత్తు కలిగిస్తాయి కదా ప్రియులారా. త్రాగేటివి దాన్ని మద్యపానం అంటారు. మద్యపానం ఏం కలిగిస్తుంది? మత్తు కలిగిస్తుంది. మత్తు కలిగిస్తుందంట ప్రియులారా. అందుకే చాలామంది మత్తుకు అలవాటు పడుతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా 10-14 సంవత్సరాలు కూడా మత్తుకు అలవాటు పడిపోతున్నారు. మత్తు మత్తు మద్యపానం మత్తు. ఇంకా విలువైనటువంటి ఆకులు ఉన్నాయి, బంగ్యాకు, ఇంకా ఏదో కుక్క అయినా ఏదో అంటుంటే పోలీసులు పట్టుకుంటుంటారు. దీనికి మత్తులైపోతూ ఉన్నారు. మత్తుగా ఉంటే నీకు ఏమి పట్టవు, మత్తుగా ఉంటే ఏమి పట్టించుకోడు ప్రియులు. బైబిల్ వాక్యంలో తాగి మత్తుడై వస్త్రహీనుడైపోయాడని బైబిల్లో రాయబడింది. నోవా తాగి మత్తుడై వస్త్రహీనుడైపోయాడు. ఎంత భయంకరమో చూడండి ప్రియులారా, ఎంత భయంకరం అంటే మత్తుగా ఉంటే తన ఒంటి మీద కూడా వస్త్రం ఉందో లేదో కనబడదు. మత్తుగా ఉంటే తల్లు చెల్లు కనబడదు. మత్తుగా ఉంటే ఏమీ కనబడదు. అందుకే మనిషి ఏం కావాలనుకుంటున్నాడంటే మత్తు కావాలా, మత్తు కావాలా. ఉదయకాలం నుండి మత్తుతో నింపబడతా ఉన్నాడు. మత్తుగా ఉంటే నీకేమీ కనబడదు, ఏ ఆలోచన రాదు, ఏ ఆలోచన ఉండదు. మత్తు మనిషిని పాడు చేస్తుంది. మత్తు మనిషిని నాశనం చేస్తుంది. మత్తు శరీరాన్నే ఏం చేస్తుంది? శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఏం చేస్తుందంటే కుల్లడబట్టిస్తుంది ప్రియులారా. గుండెను పాడు చేస్తుంది, కిడ్నీలు పాడు చేస్తుంది, లివర్ను పాడు చేస్తుంది. మత్తు మత్తు మత్తు. చూశారా ప్రియులారా, ఇవన్నీ మత్తు కలిగించేటివి చాలా ప్రమాదకరమైనటువంటి బైబిల్లో రాయబడింది. అందుకే మత్తులై ఉండకండి, మద్యముతో మత్తులై ఉండకండి, తిండితో మత్తులై ఉండకండి. దేవుని వాక్యం చెప్తుంది, నిద్రతో మత్తులై ఉండకండి. నిద్ర మత్తు. మందిరానికి వచ్చినా కూడా నిద్ర మత్తు, దేవుని మాటలు వినకుండా చేస్తుంది ప్రియులారా. సాతానుడు మత్తు కలిగిస్తాడు, మత్తేస్తాడు నీకు. మత్తుగా ఉండు, నీకెందుకు ఈ దేవుని మాటలు? వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, నీకెందుకు? మందిరానికి పో, కానీ నేను నీకు అక్కడ మత్తు కలిగిస్తా. వెంటనే నీకే మాటలు అర్థం కాదు. నిద్ర మత్తు. ఇంకా వ్రాయబడింది కొన్ని మాటలు, నేను 1-2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథం 12:25. వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు, మత్తుగొనినవాడు తూలునట్లు ఆయన వారిని తూల చేస్తాడు. అపొస్తల కార్యాల్లో ఒకడు నిద్రమత్తుగా ఉండి పౌలు బోధ వింటా ఉన్నాడు. ఐతుకు గోడ మీద కూర్చొని పౌలు బోధ వింటా నిద్ర వచ్చింది. అట్లే పడి ఏమైనాడు? చనిపోయినాడు. చూసారా? చాలామంది వెహికల్స్ నడుపుతూ ఉంటారు, జీప్ నడుపుతూ ఉంటారు, రాత్రిపూట బస్సులు నడుపుతూ ఉంటారు. ఏమొస్తుంది? నిద్రమత్తు వస్తే అయిపోయా. నిద్రమత్తు వచ్చి ఆ విధంగా యాక్సిడెంట్ అయిన వారు కుటుంబాలే చనిపోయినారు. నిద్రమత్తు. చూశారా ప్రభునందు ప్రియులారా? నిద్రమత్తు, తిండి మత్తు, మద్యం మత్తు,
అవి చాలా ఉన్నాయి బైబిల్ వాక్యాలు మనం గమనిస్తాం. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటాడు? 5:18, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అన్నాడు. మద్యముతో మత్తులై ఉండవద్దు, దాంట్లో ఏమున్నది? దుర్వ్యాపారం ఉన్నది. అందుకే ఈ మద్యాన్ని దేశాలు కానీ దేశాల నుంచి తీసుకొస్తున్నారు, పోలీసులు పట్టుకుంటా ఉన్నారు. చాలా ఖరీదైనటువంటివి, మత్తులై ఉండొద్దు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహం జరిగింది. జనులు మొదట ద్రాక్షరసము పుచ్చుకున్నారు, అయిపోయింది. ద్రాక్షరసం పుచ్చుకున్నారు, అయిపోయిందన్నమాట. అయితే జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసం పోస్తారు. జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసం పోస్తారనమాట. అయితే యేసు ప్రభువు చెప్పినప్పుడు ఆ ద్రాక్షరసం మధురంగా మార్చబడింది. మత్తుగా ఉన్నప్పుడు బాగలేంది పోస్తారు. దేవుని వాక్యం ఇలాగ చెప్తుంది ప్రియులారా, మద్యముతో మత్తులై ఉండకూడి, మందమత్తులుగా ఉండకూడదు అని కూడా దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఏం మత్తు? మందమత్తు. మందమత్తు. ప్రభు చెప్పాడు శిష్యులతో, మందమత్తులై ఉండకండి అన్నాడు. మందమత్తులు అంటే అర్థం ఏంది? వింటాం కానీ మతికి ఉండదు. ఇది మందమత్తి, మందమత్తు, అది కూడా మత్తే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము నిద్రమత్తులుగా ఉండకూడదు, తిండి మత్తులుగా ఉండకూడదు. ఇంకా రాయబడింది మధ్యమత్తులై ఉండకుడి అనే మాటలు మనం చూస్తున్నాం. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. రాత్రి వేళ తెలియజేసిన చిన్న వర్తమానం, ఇద్దరి నోట పలికిన వర్తమానాన్ని దీవించండి. చెదిరి వెళుతుండగా మీ దీవెనలతో ఆశీర్వాదాలతో పంపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామముననే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఇందరితో కూడిక ముగించబడింది.